నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామంలో పోలీసులు 18 గంజాయి మొక్కలను గుర్తించారు. గ్రామానికి చెందిన నగనూలు మధు అచ్చంపేట పట్టణంలో ఎలక్ట్రీషియన్ పనులు చేస్తుంటాడు. 3 ఏళ్ల కిందట గంజాయికి బానిసయ్యాడు. అధిక ధరలకు మార్కెట్లో కొనుగోలు చేయలేక అమ్రాబాద్ మండలంలోని మున్ననూరు హైదరాబాద్లో గంజాయి విత్తనాలను సేకరించాడు. 2 ఏళ్ల నుండి కూడా ఇంటి వద్దే మొక్కలు పెంచుతూ గంజాయి తాగుతున్నారు. ఈ వివరాలు తెలిసినటువంటి వ్యక్తులకు విక్రయించి వారితో కలిసి తాగేవాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా అచ్చంపేట పోలీసులు తెలియజేశారు. ఓకే ఓకే సార్. హరి ఇంకో లైట్ కూడా ఇంకో లైట్ ఎటు పోతురా దగ్గర సార్ ఇంకేముంది ఆడ సరే నీ ఇష్టం. ఏం పని చేస్తావు? అందరికీ నమస్కారం. నేను కె సద్దాం, అచ్చంపేట ఎస్ఐ. నిన్న అనగా 20వ తారీఖు పల్కపల్లి గ్రామానికి చెందిన నాగనూలు మధు అనే పర్సన్ గంజాయికి అలవాటు పడి తన ఇంటి ఆవరణలోనే గంజాయి మొక్కలు పెంచుతున్నట్టు మాకు నమ్మదగిన సమాచారం వచ్చింది. ఆ క్రమంలో నేను మా సిబ్బందితో అక్కడికి వెళ్ళి చూడగా నిజంగానే అతను వాళ్ళ ఇంటి ఆవరణలో షెడ్ పక్కన ఒక గ్రీన్ మ్యాట్ల మధ్యలో ఎవరు కనిపించకుండా 18 గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. అక్కడే రెవెన్యూ పంచుల సమక్షంలో ఆ 18 గంజాయి మొక్కలను వెయిట్ చేసి 5 కేజీలుగా నిర్ధారించి మా ఆధీనంలో తీసుకోవడం జరిగింది. అలాగే చట్టవిరుద్ధంగా అలా గంజాయి మొక్కలను పెంచిన నాగనూలు మధును కూడా మా అదుపులో తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.